బండి సంజయ్ గారు దుబ్బాక బస్టాండ్ కాడికి పోదాం, దుబ్బాక ప్రజల మధ్య మాట్లాడదాం. 1600 రూపాయలు ఇచ్చేది వాస్తవమే అయితే నువ్వు తీసుకొని రా వివరాలు. నేను ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా అథారిటీగా చెప్తున్నా. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక మంత్రిగా కేంద్రం నుంచి ₹1 వచ్చినా నాకు తెలుస్తుంది. పెట్టేటువంటి ఖర్చులో కూడా ప్రతి పైసా మాకు తెలిసేది జరుగుతుంది. రండి దుబ్బాక పాత బస్టాండ్ కాడికి పోదాం. 1600 ఇచ్చే వివరాలు, సాక్ష్యాలు, ఆధారాలు ఉంటే నువ్వు తీసుకొని రా, నేను కూడా వస్తా. అయ్యా హరీష్ రావు గారు, 1,24,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు కదా, ఒక నిరుద్యోగిగా అడుగుతున్నాను. ఆ 1,24,000 ఉద్యోగాల లిస్ట్ ఏదో పట్టుకురండి. మా దగ్గర ఉన్న లిస్టు నేను పట్టుకొని వస్తాను. మీరు ఏదైతే చెప్పారో అదే దుబ్బాకలో పాత బస్టాండ్లోకి మేము కూడా వస్తాము. అయ్యా ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు, మీరు ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు కదా, మరి ఎంతమందికి రుణమాఫీ చేస్తారో ఆ లిస్టు కూడా తీసుకొని రండి. మీరు చెప్పిన పాత బస్టాండ్కు మేము వస్తాం. అయ్యా పైసల మంత్రి హరీష్ రావు గారు, కేంద్రం తెలంగాణకు ₹1 కూడా ఇవ్వలేదు అంటారు కదా, తెలంగాణ సాక్షిగా అబద్దం చెప్తున్నారు కదా. అసలు మీరు దుబ్బాకల ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చిర్రు? మీరు చెప్పిన ఎన్ని, ఇచ్చిన ఎన్ని? ఆ లిస్టు తీసుకొని మీరు కూడా అదే పాత బస్టాండ్కి రమ్మన్నారు కదా, సవాల్ చేసిరు కదా, తీసుకొని రారి, మేము కూడా వస్తాం అక్కడికి. హరీష్ రావు గారు, ఎన్నికల మేనిఫెస్టోలో 500 కోట్లు ఎన్ఆర్ఐ పాలసీ కోసం ఖర్చు చేస్తా అన్నారు. ఒక ఎన్ఆర్ఐగా మిమ్మల్ని నేను అడుగుతున్నా, ఏ విధంగా 500 కోట్ల రూపాయలు ఎక్కడెక్కడ ఖర్చు చేసినారో ఆ లిస్టు కూడా తీసుకొని దుబ్బాక బస్తానికి తీసుకురండి, మేము కూడా అక్కడికి వస్తున్నాం. అయ్యా హరీష్ రావు గారు, అసెంబ్లీ సాక్షిగా రజకుల కోసం 450 కోట్లు, మరో సంవత్సరం 400 కోట్లు, మొత్తం కలిపి 800 కోట్లు ఎవరెవరికి ఖర్చు పెట్టారో ఆ లిస్టు కూడా పట్టుకుని రండి. మీరన్న పాత బస్టాండుకు, అదే పాత బస్టాండుకు మేము కూడా రజకులందరం వస్తాము. అయ్యా హరీష్ రావు గారు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు కదా, నేను ఒక దళితునిగా అడుగుతున్నా, మీరు ఎంతమందికి ఎన్ని ఎకరాల భూమి ఇచ్చారు? ఒకసారి మీరు లిస్టు వాడుకొని వస్తే మేము అదే దుబ్బాక పాత బస్టాండ్కు మేము కూడా చర్చకు వస్తాం. అయ్యా హరీష్ రావు గారు, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేస్తా అన్నారు కదా, మరి ఇప్పటి వరకు ఎంతమందిని చేశారు? ఆ లిస్టు కూడా మాకు కావాలి. మీరు ఎక్కడికి రమ్మంటే మేమే వస్తాము. అంకుల్ గారు నమస్తే. మాకు ఎల్కేజీ నుండి పీజీ దాకా ఫ్రీగా చదివిస్తామన్నారు కదా, ఎప్పుడు చదివిస్తారు, ఎక్కడ చదివించారు? మాకు లిస్ట్ తీసుకొని రండి. అయ్యా హరీష్ రావు గారు, మేము ఇన్ని కోట్లు పెడుతున్నాం, విశ్వబ్రాహ్మణులకు పంచవృత్తులను ఆదుకుంటాము అని అన్నారు. మరి మీరు మేము గిన్ని ఖర్చు పెట్టినాము అని మీరు అంటారు, మరి ఎక్కడ పెట్టారని చెప్పి మీరు ఎక్కడికి రమ్మంటే మేము అక్కడికి వస్తాం, మీరు చూపించండి అంతే. అయ్యా హరీష్ రావు సార్ గారు, మీరు సబ్సిడీ ట్రాక్టర్లు ఇచ్చారు కదా రైతులకు, నిజమైన రైతులకు ఎంతమందికి ఇచ్చారు? మీరు మీ టీఆర్ఎస్ నాయకులకు ఎంతమందికి ఇచ్చారు? ఆ లిస్టు కూడా తీసుకొని రండి. మేము కూడా మీరు అన్నట్టు ఆ పాత బస్టాండ్ దగ్గరికి మేము కూడా వస్తున్నాం.